హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ మైలీ తయారు చేసిన హోమ్ మేడ్ చాక్లెట్ కేక్. ఎంతో ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ఎగ్ని తీసుకొని ఇలా ఎల్లో పార్ట్ని వైట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ వైట్ని వేరే బౌల్లోకి తీసుకొని దీనిలో 3 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. తర్వాత విస్కర్తో దీన్ని వైట్ ఫోమ్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా రావాలి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఎల్లో పార్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఇలా స్టెయినర్ని తీసుకొని దీనిలో 5 స్పూన్ల మైదాని వేసుకోవాలి. అంతే 4 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. అంతే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని స్టెయినర్ సాయంతో ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల బ్యాటర్లో మనకి ఎయిర్ బబుల్స్ కరెక్ట్గా వచ్చేసి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అంతే 3 స్పూన్స్ వాటర్ని వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందాక మనం చెప్పినట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. బ్యాటర్ని ఎప్పుడు కూడా 2 సైడ్లు కలుపుకోకూడదు. ఇటువైపు అయినా కానీ 1 సైడ్ నుంచే కలుపుకోవాలి. బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ కొంచెం హార్డ్గా అనిపిస్తే 1 స్పూన్ పాలు కానీ 1 స్పూన్ వాటర్ని కానీ వేసుకొని బ్యాటర్ని లూజ్ చేసుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కేక్ బౌల్ తీసుకొని తర్వాత కేక్ బౌల్కి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అడుగుని ఇలా బేకింగ్ పేపర్ని వేసుకోవాలి. పేపర్కి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది. బేకింగ్ పేపర్ లేకున్నట్లయితే పిండిని చల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లో కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత బౌల్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనకి బబుల్స్ లేకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. దీనిలో సాల్ట్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ని ఇలా పెట్టేసుకోవాలి. లేదంటే చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి కేక్ బౌల్ని ఇలా స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 30 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇలా స్టిక్కి బ్యాటర్ అంటుతున్నట్లయితే కేక్ ఇంకా బేక్ అవ్వాలి. ఇలా స్టిక్ను కూర్చున్నప్పుడు బ్యాటర్ అంటకపోతే మనకి కేకు కరెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని కేక్ బౌల్ని బయటికి తీసి చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఈలో మనం విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుందాము. ఒక బౌల్ని ఇలా హాట్ వాటర్లో పెట్టుకొని 1/2 స్పూను క్రీమ్ యాక్టివేటర్ని తీసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనిలో 7 స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అంతే 3 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. 4 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి.
5 to 8 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని హ్యాండ్ బ్లెండర్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా క్రీమీగా వచ్చేంత వరకు కూడా విస్క్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా రావాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. తర్వాత మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో దీన్ని ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ కూల్ అయిన తర్వాత ఒకసారి ఎడ్జెస్ని ఇలా అనుకోవాలి. తర్వాత బౌల్ మీద ఇలా ప్లేట్ పెట్టి కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ పైన లేయర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ పైన క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం క్రీమ్లో మీకు ఇష్టమైన కలర్ని యాడ్ చేసుకొని కేక్ని మీకు ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకోవాలి. అంతే, హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.